హాయ్ మిత్రులారా, ఈరోజు మనం ఒక భలే కథ విందాం. అవును, చాలా తెలివైన తెనాలి రామకృష్ణుడి కథ. ఆ ఆయనతో పాటు ఒక మాయల బాబా కథ కూడా. అనగనగా ఒక పెద్ద రాజ్యం ఉండేది. దాని పేరు విజయనగర సామ్రాజ్యం. ఆ రాజ్యానికి ఒక కొత్త బాబా వచ్చారన్నమాట. వచ్చి రావడంతోనే ఊరి చివర ఒక పాడుబడిన బావిని చూపించారు. పాడుబడిన బావినా? అవును, కాని ఆయన దాన్ని పుణ్యబావి అని పిలిచారు. పుణ్యబావినా అంటే? అంటే అందులో ఏది వేసినా మన కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పారు. అయ్యో, నిజంగానా? హ్మ్, ఆయన అలా చెప్పగానే ప్రజలందరూ నమ్మేశారు. తమ దగ్గరున్న బంగారం, నగలు, డబ్బు అన్నీ ఆ బావిలో వేయడం మొదలుపెట్టారు. వాళ్ళ కోరికలు తీరుతాయనే ఆశతో అన్నమాట. సరిగ్గా ఈ విషయం మెల్లగా రాజుగారైన శ్రీకృష్ణదేవరాయల దగ్గరకు చేరింది. అప్పుడు రాజుగారు ఏమన్నారు? ఆయన ఆస్థానంలో మంత్రులందరూ ఆహా, ఎంత గొప్ప బావి అని పొగిడారు. కాని ఒక్కరు మాత్రం తెనాలి రామకృష్ణుడు ఆయన నమ్మలేదు కదా, అస్సలు నమ్మలేదు. ఆయన చాలా వినయంగా, మహారాజా, విన్న ప్రతీదీ నమ్మకూడదు, మనం పరిశీలించాలి అన్నారు. చాలా మంచి మాట. తర్వాతేం చేశారు? వెంటనే తెనాలి రామకృష్ణుడు ఒక మారువేషం వేసుకుని ఆ బావి దగ్గరకు వెళ్లారు. ఎవ్వరికీ తెలియకుండా? అవును. అక్కడ చూస్తే ఆ బాబా, ఆయన శిష్యులు పెద్ద మోసం చేస్తున్నారు. అవునా? ఏం మోసం? ఆ బావికి ఒక రహస్యమైన సొరంగ మార్గముంది. ప్రజలు వేసిన కానుకలన్నీ వాళ్లు ఆ దారిలోంచి దొంగులిస్తున్నారు. అబ్బో, ఎంత మోసగాళ్ళు! ఈ మోసాన్ని రామకృష్ణుడు కళ్ళారా చూశారు. ఇప్పుడు వాళ్ళని పట్టించాలి కదా. అవును, కాని ఎలా? దానికే రామకృష్ణుడు ఒక భలే ఉపాయం పన్నారు. మరుసటి రోజు నేరుగా బాబా దగ్గరికే వెళ్లారు. వెళ్ళి, స్వామీజీ, ఈ బావి ఇంకా శక్తివంతం కావాలంటే దీనికి మనం పాలు, నెయ్యి, తేనెతో అభిషేకం చెయ్యాలి అని చెప్పారు. పాలు, నెయ్యి, తేనెతోనా? అవును. ఇంకా బోలెడు కానుకలు వస్తాయని ఆశపడిన ఆ దొంగబాబా సరే సరే అన్నారు. పాపం ఆశబోతు బాబా. వెంటనే రామకృష్ణుడి ఆదేశం మేరకు ఊరి ప్రజలందరూ బిందెలతో పాలు, నెయ్యి, తేనె తీసుకొచ్చారు. అదుమీ తెచ్చి ఏం చేశారు? అన్నీ ఆ బావిలో పోసేశారు. బావి మొత్తం ఆ తియ్యటి చిక్కటి మిశ్రమంతో నిండిపోయింది. అలాగా? ఇప్పుడు ఆ దొంగలు సొరంగంలోంచి లోపలికి వెళ్లలేరు కదా? సరిగ్గా పట్టుకున్నారు. అభిషేకం అయిపోయాక రామకృష్ణుడు బాబాతో అన్నారు. ఏమని? స్వామీజీ, ఇప్పుడీ బావిలోని నీళ్లు అమృతంగా మారాయి. ముందు మీరే రుచి చూడండి అని కోరారు. అప్పుడు బాబా కంగు తినుంటారు. అవును, ఆయనకేం చేయాలో తోచలేదు. ఆ తీపి మిశ్రమంలోకి దిగి కానుకలు తీయటం కుదరదు. తాగడానికి ఇష్టం లేదు. మరేం చెప్పారు? కంగారుగా అది కేవలం పాలు, తేనె మాత్రమే, అమృతం కాదు అని చెప్పేశారు. దొరికిపోయాడు. అప్పుడు రామకృష్ణుడు గట్టిగా నవ్వి, పుణ్యబావిలోనివి అమృతం కాకపోవడమేంటి స్వామీ అని అడిగి బావిలోని ఆ రహస్య మార్గాన్ని అందరికీ చూపించేశారు. ఆ దొంగ బాబా మోసం బయటపడిందనమాట. రాజుగారు వెంటనే ఆ దొంగబాబాను, ఆయన శిష్యులను జైల్లో పెట్టించారు. ప్రజలందరూ తెనాలి రామకృష్ణుడి తెలివిని చాలా మెచ్చుకున్నారు. అప్పటినుండి మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్ముకూడదని ఒక మంచి పాఠం నేర్చుకున్నారు. మరి మిత్రులారా, ఆలోచించడం ఎంత ముఖ్యమో అర్థమైంది కదా? అవును. సరే, మీకో చిన్న ప్రశ్న. ఒకవేళ మీరే తెనాలి రామకృష్ణుడి స్థానంలో ఉంటే ఆ దొంగబాబాను పట్టుకోడానికి ఇంకేం ఉపాయం పన్నేవారు? భలే ప్రశ్న. ఆలోచించండి మరి. మళ్ళీ కలుద్దాం.